మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవ్వడికి ఏ విధమైన మనస్సుకు నొప్పి కాకూడదు. ప్రతివాడికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉండనే ఉంటుంది. మనకెలాగైతే ఇంకోడు నన్ను ఏం అనకూడదని మనం అనుకుంటున్నామో వాడు అలాగే అనుకుంటున్నాడు. తనను ఎవడు ఏం అనకూడదని వాడు అనుకుంటున్నాడు. అప్పుడు మనల్ని ఎవడు ఇంకోటి అనకూడదు అన్నప్పుడు మనం ఇంకోటి మరి ఎట్లా అంటాం? దాన్నే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. నీకేదైతే ప్రతికూలమని ఉన్నది, ప్రతికూలమని అంటే ఏది నీకు వద్దు అని అనిపిస్తుందో దాన్ని ఇంకోటి కూడా నువ్వు చేయకూడదు. నీకు ఎవడు నన్ను తిట్టకూడదు, నన్ను కొట్టకూడదు, నన్ను ఏమి అనకూడదు అని నీకు అనిపిస్తున్నదిగా, కాబట్టి నువ్వు కూడా ఎవరికి తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమీ అనకూడదు. ఇదే అహింస అని అంటే ఎవరికి ఏ విధంగా మనస్సుకు కానీ శరీరానికి కానీ తొందర అంటే ఇబ్బంది పడేటట్టు మనం వ్యవహరించకూడదు. ఈ నియమం ప్రతి ఒక్కడూ పెట్టుకోవాలి. ఇది ఎవడో ఒకటి చెప్పింది కాదు. మనుష్య మాత్రుడుగా జన్మించిన వాడికి ఈ నియమం చెప్పారు. మనిషి అన్న తర్వాత ఈ నియమాన్ని నువ్వు పాటించక తప్పదు.